నేను ఒక సాక్ష్యం విన్నా, నాకు భలే సంతోషం అనిపిస్తుంది. ఆ తల్లి పేరు నీనా ఆట్మన్. చెప్పండి. ఒక 100 రూపాయలు కావాల్సి వచ్చి ఆ రోజుల్లో ఒరిస్సా రాష్ట్రంలో సేవ చేసేటప్పుడు ఒక 100 రూపాయలు కావాల్సి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుందట. ప్రభా 100 కావాలి నాయనా, పలానా చోటకి వెళ్ళాలి, సహాయం పంపించు ప్రభు అని అట్లా ప్రార్థన చేసుకుంటా ఉందంట. అద్భుతం. ఏమో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈమె ప్రార్థన డిస్టర్బ్ అయ్యేటట్లుగా ప్రక్కనున్న చెట్టు మీద కాకులు కావు 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 కావు. కాకులు గోలే, మామూలు గోల కాదుగా. అట్లాంటిది వాటి గుంపు టోటల్ ఫ్యామిలీ వచ్చిందట. అమ్మ, నాన్న, మనవడు, మనవరాలు, తాతయ్య, ముత్తాతయ్య, మొత్తం టోటల్ ఫ్యామిలీకు అక్కడ చెట్టు మీదకి వచ్చి పెద్దగా కేకలేస్తూ ఉంటే ఈ తల్లి ప్రార్థన డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఆ కాకులను తోలుదామని చెప్పి వాకిటి దగ్గరకు వచ్చి నిలబడి అని అనబోతుందని. అనబోయే లోపు ఆ కాకుల్లో ఒక కాకి నోట 100 రూపాయల కాగితం ఉందంట. ఏమిరా కాకి నోట 100 రూపాయల కాగితం ఉందని చూసే లోపు ఇంకో కాకి ఎగురుకుంటా వచ్చి ఈ కాకి నోట్లో ఉన్న 100 రూపాయలు లాగిందంట. ఈలోపు మరో కాకి వచ్చి ఈ కాకి నోట్లో ఉన్న 100 రూపాయలు, మొత్తానికి ఆ కాకి ఈ కాకి లాగుతూ ఉంటే ఏంట్రా ఇది అంత విన్యాసం లాగుంది అర్థం కాక అట్టే చూస్తే ఈలోపు ఒక కాకి మరో కాకి నోట ఉన్న 100 రూపాయల కాగితం లాగి ఈ తల్లి పాదాల దగ్గర వేసి పడేసి రివ్వుని ఎగురుకుంటా వెళ్ళిపోయిందంట. దేవుడు అంటాడంట, కాలాలు మారినా మారని నేను ఏలియా ద్వారా కాకోలముతో ఎలా సహాయాన్ని పంపించానో, ఏలియాకి కాకోలము ద్వారా ఎలా సహాయం పంపించానో, కాలాలు మారినా మారని నేను నీకు కూడా ఇలా కాకుల ద్వారా సహాయం పంపించాను. మరి ప్రభా ఇంతకు ఆ కాకులు ఎందుకు కొట్లాడుకున్నట్లు అంటే, ఆ కాకులు ఎందుకు కొట్లాడుకున్నాయో తెలుసా? నేను ఆత్మనికి నేనిస్తానంటే నేనిస్తానని చెప్పి నీకు 100 రూపాయలు ఇయటానికి కాకులు కొట్లాడుకున్నాయి. నమ్ముతావా? తన మహిమైశ్వర్యంలో ఎప్పుడు ఏది నీకు కావాలో ప్రతిదీ నిన్ను వెతుక్కుంటూ నీ పాదాల దగ్గర పడవేసి నమ్మదగిన దేవుడినా. ప్రైజ్ ది లార్డ్.